మరొకసారి మీ అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. వందనాలు. మరి ఈ దినము కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ దేవుడనైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఆమేన్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా ఒక చక్కని వాగ్దానముతో కూడిన సందేశాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఈరోజు ప్రత్యేకంగా స్త్రీల గురించి మాత్రమే కాకుండా స్త్రీలమైన మనందరికీ కూడా ఒక వాగ్దానపూర్వకమైనటువంటి సందేశాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చుచున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఇచ్చుచున్నటువంటి ఆ వాగ్దానం ఏంటి అనంటే, భయపడకు, నేను నీకు సహాయము చేసేదను. ఈ వాక్య భాగాన్ని స్వయాన దేవుడైనటువంటి యెహోవాయే మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నారు కదా, నీ దేవుడైన యెహోవానగు నేను. యెహోవా దేవుడు మాట్లాడుచున్నారు ఈ మాటలు. యెహోవా దేవుడు సెలవిచ్చుచున్నారు ఈ మాట. యెహోవా ఎవరు అనంటే ఆయన సర్వ సృష్టికర్త. ఈ సర్వాన్ని కూడా సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన. అంతా కూడా ఆయన మూలంగానే కలిగాయి. ఆయన లేకుండా ఏది కూడా కలుగలేదు. ఈ సర్వాన్ని కూడా సృష్టించినటువంటి సృష్టికర్త యెహోవా. యెహోవా ఎవరు అనంటే ఆయన సర్వాంతర్యామి. ఎవరు చెప్పండి? సర్వాంతర్యామి అంటే అన్ని చోట్ల కూడా ఒకే సమయంలో ఉండగలిగిన వాడు. ఇక్కడుండి ఇంకొక చోట లేకుండా ఉండేవాడు కాదు. ఇప్పుడు మనం ఇక్కడ కూడుకున్నాము, మన మధ్యలోనూ ఉంటారు. మరెక్కడెక్కడో మరో కొంతమంది మరి సంఘాలుగాను, కుటుంబాలుగాను, మరి కాన్ఫరెన్సులుగా, మరి కొంతమంది వ్యక్తిగతంగా దేవుని పాదాల దగ్గర గడుపుతూ ఉంటారు. ప్రతి చోట ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర కూడా దేవుడు ఉంటాడు. ఆయన సర్వాంతర్యామి. అంత మాత్రమే కాదు, దేవుడు సర్వశక్తిమంతుడు. యెహోవా ఎవరు అనంటే ఆయన సర్వశక్తిమంతుడు. ఇది చేయగలడు, అది చేయలేడు అనడానికి ఏమీ కూడా లేదు. ఏదైనా సరే చేయగలిగినటువంటి శక్తిమంతుడు ఆయన. ఇక యెహోవా దేవుని గురించి చెప్పాలంటే ఆయన సర్వజ్ఞాని, అన్నీ తెలిసినవాడు, అందరి హృదయ రహస్యములు కూడా ఎరిగినటువంటి వాడు యెహోవా. మానవులమైన మనకి మన ప్రక్కనున్న వారి హృదయ ఆలోచనలు మనకి తెలియవు. వాళ్ళు మన భర్తే కానివ్వండి, భార్యే కానివ్వండి, పిల్లలే కానివ్వండి, తల్లిదండ్రులే కానివ్వండి, వారు ఎవరైనా సరే, మనతో పాటు ఉంటున్న వారైనా సరే, వారి ఆలోచనలు మనకి ఎంత మాత్రం కూడా తెలియవు. వారి హృదయంలో ఏమి ఆలోచించుచున్నారో తెలియదు. మనము కొన్ని వార్తలు వింటూ ఉంటాం. ఆ వార్తలు ఏంటంటే, మధ్యరాత్రి వేళ భర్త లేచి భార్యను మరి కొట్టి చంపిన వార్తలు, లేక భార్య లేచి భర్తను కొట్టి చంపిన వార్తలు మనం వింటూ ఉంటాం. రాత్రి వారిద్దరూ పండుకునేటప్పుడు నా భర్తకి ఇటువంటి ఆలోచన ఉన్నదన్న విషయము ఆమెకి తెలియదు, లేక నా భార్యకి ఇటువంటి ఆలోచన ఉన్నదన్న విషయము తెలియదు. వారిద్దరూ మరి పక్కనే ఉంటారు, పక్కనే పడుకుంటారు. కానీ వారి ఆలోచన విధానం ఎలా ఉందో పక్కనున్న వారికి తెలియదు. ఒకవేళ తెలిస్తే వారు జాగ్రత్త పడతారు. తెలియదు కాబట్టి నమ్మి ఆ రాత్రి వారి పక్కన వారు మరి చక్కగా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, మధ్యరాత్రిలో లేచి చంపేసేటువంటి వార్తలు మనం ఎన్నో వింటూ ఉన్నాం. హల్లెలూయా. అంటే నేను చెప్తున్నాను, పక్కనే ఉన్నా సరే వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో ఎవ్వరికీ తెలియదు. సొంత కొడుకైనా, సొంత కూతురైనా,
వారు ఏం ఆలోచిస్తున్నారో వారి ఆలోచనలు మనకి తెలియవు. కానీ దేవుడు ఎలాంటి వాడు అనంటే మన అందరి ఆలోచనలు ఎరిగినటువంటి వాడు, మన హృదయ అంతరంగములను ఎరిగినటువంటి వాడు. మన మాట మన నోటికి రాకముందే, మన పెదవుల మీదకి మన మాట రాకముందే మనం ఏమి మాట్లాడతామో అన్న విషయము దేవునికి స్పష్టంగా తెలుసు. అన్నీ ఎరిగినటువంటి వాడు, అందరి హృదయములు తెలిసినటువంటి వాడు. అందుకే ఆయనకు సర్వజ్ఞాని అని పేరు. దేవునికి స్తోత్రం. సర్వ సృష్టికర్త, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని అయిన దేవుడైన యెహోవా ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు. భయపడకు, భయపడకు. స్త్రీలమైన మనము కొన్ని విషయాల్లో భయపడుతూ ఉంటాం, కలవరపడుతూ ఉంటాం, టెన్షన్ పడుతూ ఉంటాం, ఆందోళన చెందుతూ ఉంటాం. కుటుంబంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితులను బట్టి, కుటుంబంలో వస్తున్నటువంటి మరి ఆర్థికపరమైన సమస్యలను బట్టి, భర్త సరిగ్గా ఉండకపోవటం చేత, బిడ్డలు సరిగ్గా ఉండకపోవటం చేత కొన్ని భయాలు మనల్ని పట్టి పీడిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. మనకి కొన్ని బలహీనతలు వచ్చినప్పుడు కూడా మనకు కూడా భయం వేస్తుంది. నాకు బలహీనత వచ్చింది, నేను చచ్చిపోతే ఏంటి, నా భర్త నా పిల్లలు ఏమవుతారు అనేటువంటి భయము మనకుంటా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఉంటుందా ఉండదా మనకి ఆ భయం? స్త్రీలమైన మనకి ఖచ్చితంగా అటువంటి భయం ఉంటుంది. ఏంటి, నాకు ఏదైనా అయిపోతే నా కుటుంబ పరిస్థితి ఏంటి అని భయపడుతూ ఉంటాం. ప్రతి చిన్నదానికి కూడా మనం భయపడుతూ ఉంటాం. బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందో అని భయపడతాం. భర్త మారతాడో మారడా అనేటువంటి భయము. కొంతమంది మానసికంగా ఎంతో నలిగిపోతూ ఉంటారు. ఎవ్వరికూ చెప్పుకోలేనటువంటి బాధ వారి హృదయాన్ని కలిచివేస్తుంది. అటు తల్లిదండ్రులకి చెప్పుకోలేరు ఇంట్లో ఉన్న సమస్యలు. ఒకవేళ తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు ఎక్కడ బాధపడతారా నన్ను బట్టి అని తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేక చాలామంది హృదయంలో ఒక మానసికమైనటువంటి వ్యధను అనుభవిస్తూ ఉంటారు. ఎవ్వరికీ చెప్పుకోలేనంత మానసికమైన క్షోభను అనుభవిస్తూ ఉంటారు. అయితే ఎటువంటి మానసికమైన క్షోభను అనుభవిస్తూ ఉన్నా, ఏ రకమైనటువంటి భయము చేత నువ్వు భయపడుతూ ఉన్నా సరే, ఈ మధ్యాహ్న సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీతో భయపడకు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడండి ఈ మాట, ఎవరో మనుషులు చెప్పట్లేదు. దేవుడు అంటున్నాడు, భయపడకు. ఎందుకు భయపడుతున్నావు? క్రొత్త నిబంధనలో 366 సార్లు వ్రాయబడి ఉంది భయపడకు అనేటువంటి మాట. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. అయితే 4 సంవత్సరాలకు ఒకసారి లీపు సంవత్సరం వస్తుంది. ఆ లీపు సంవత్సరంలో 366 రోజులు వస్తాయి. 366 రోజులను దేవుడు లెక్కలో పెట్టుకుని బైబిల్ గ్రంథములో రోజుకొకసారి చొప్పున 366 సార్లు భయపడకుము అనేటువంటి మాట వ్రాయించారు. అంటే రోజుకొకసారి దేవుడు మనకి చెప్తా ఉన్నాడు, భయపడకు, భయపడకు. ఈరోజు కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, భయపడకు. ఎందుకు భయపడుతున్నావు? దేని విషయంలో భయపడుతున్నావు? దేని విషయంలో నువ్వు కంగారు పడుతూ ఉన్నావు? భయపడకు, నేను నీకు సహాయము చేసేదను. ఆమేన్. ఏమంటున్నాడు ఆయన? నేను నీకు సహాయము నువ్వు భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను. దేవుడే మాట్లాడుతూ నేను నీకు సహాయం చేస్తాను. దేవుని సహాయం కావాలా వద్దా మనకి? ఖచ్చితంగా దేవుని సహాయం మనకు కావాలి. ఆయన సహాయం చేస్తే ఎటువంటి సమస్యలో నుండినైనా సరే మనము బయటపడతాం. ఎటువంటి బలహీనతలో నుండి అయినా సరే మనం బయటపడతాం. అది ఎవ్వరూ తీర్చలేనటువంటి బాధ అయినా సరే దానిలో నుండి మనము బయటికి రాగలుగుతాం. మనం ఎదుర్కొనేటువంటి సమస్య ఎంత పెద్దదైనా సరే ఆ సమస్యలో నుండి మనము బయటికి రాగలము, ఆయన మనకి సహాయము చేస్తే. కనుక ఖచ్చితంగా దేవుని సహాయం మన అందరి జీవితాల్లో కావాలి. దావీదు గారు ఇలా ప్రార్థన చేస్తారు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే నాకు సహాయము కలుగును. హల్లెలూయా.
ఎవరి వలన కలుగుతుందంట సహాయము? భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే సహాయము కలుగుతుంది. దేవుని సహాయం మనకు కావాలి. కానీ మన జీవితాల్లో ప్రతి విషయానికి కూడా మనము దేవుని సహాయము కోరుకోకుండా, దేవుని సహాయాన్ని అర్జించుకోకుండా మనుషుల సహాయం కొరకు పరుగెడతాం. మనుషులు సహాయం చేస్తారని ఎదురు చూస్తాం. డబ్బులు అవసరమైందనుకో ఎవరి దగ్గరికి వెళ్తారు? అర్జెంటుగా నాకు డబ్బులు అవసరం వచ్చింది, కొంచెం సాయం చేయరా అని పక్కోళ్ళని సాయం అడుగుతాం. హల్లెలూయా. ఎవరిని అడుగుతాం? మనుషులను మనం ఆశ్రయిస్తాం, మనుషుల సహాయాన్ని మనం కోరుకుంటాం. కానీ వాక్యం ఏమి సెలవిస్తుందో తెలుసా? మనుషుల సహాయము వ్యర్థము అంటుంది. ఎవరి సహాయం వ్యర్థమంట? మనుషుల సహాయము వ్యర్థము. మనుషుల సహాయాన్ని మనము కోరుకోకూడదు. దేవుని సహాయం మనకు కావాలి. ఈరోజు మనందరి హృదయాల్లో కూడా ఒక చక్కని తీర్మానం కావాలి. ఏంటనంటే, ప్రభువా నీ సహాయము నాకు కావాలి అని మనము కోరుకోవాలి. మనకున్న సమస్యలు ఎంత పెద్దవైనా, మనకున్న సమస్యలు ఎంత కష్టమైనవి అయినా దేవుడు తీర్చగలిగినటువంటి సమర్థుడు. అవునా కాదా? మన సమస్య మనకి పెద్దదిగా అనిపిస్తుంది. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మీరు మీ కుటుంబాల్లో ఎటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారో ఆ సమస్య మీకు చాలా పెద్దదిగా అనిపించవచ్చు, ఆ సమస్యము చాలా కష్టదిగా అనిపించవచ్చు. కానీ ఆ సమస్య మనకి పెద్దది, కానీ ఆ సమస్య దేవునికి పెద్దది కాదు. ఒక రోజున 2 అబ్బాయిలు చేపలు పట్టుకోవడానికి వెళ్ళారంట. వాళ్ళ గేలం పట్టుకుని చేపలు పట్టుకోవడానికి వెళితే ఒక అబ్బాయి పట్టిన చేప పట్టింది ఫ్రెష్గా ఉండుట కొరకు తనతో పాటు ఒక ఐస్ బాక్స్ను కూడా తీసుకెళ్ళాడు. పట్టినట్టుగా ఐస్ బాక్స్లో వేసేస్తే ఫ్రెష్గా ఉంటుందని చెప్పి ఐస్ బాక్స్ని తీసుకుని వెళ్ళి మరి చేపలు పడుతూ ఉన్నాడు ఆ గేలంతో. మరొక బిడ్డ కూడా గేలం పట్టుకుని వెళ్ళారు. ఇద్దరు పక్క పక్కన గేలం వేస్తూ ఉన్నారు. ఈ వ్యక్తి పడిన చేప పడినట్లుగా ఆ ఐస్ బాక్స్లో వేసేసి దాచుకుంటున్నాడు. ఈ రెండవ అబ్బాయి ఏం చేస్తున్నాడో తెలుసా? చేపలు పడినప్పుడు చిన్న బుట్ట తెచ్చుకున్నాడు. చిన్న చేప పడినప్పుడల్లా కూడా దాంట్లో వేస్తున్నాడు. ఏ బుట్టలో పెద్ద చేప పడిందంట. పెద్ద చేప పడితే ఏం చేశాడు? ఆ పెద్ద చేపకి గేలం ముళ్ళు తీసేసి మరలా కాళ్ళలోకి ఇసిరేసాడంట. హల్లెలూయా. పెద్ద చేప పడితే ఏం చేస్తున్నాడు? కాళ్ళలోకి ఇసిరేసాడు. మరలా గేలం వేశాడు. చిన్న చేప పడితేనేమో బుట్టలో వేస్తున్నాడు, పెద్ద చేప పడితేనేమో మరలా కాళ్ళలోకి ఇసిరేస్తున్నాడు. ఎవరైనా చేస్తారా అలాగా? హల్లెలూయా. పెద్ద చేపలు పడాలని కోరుకుంటారు కదా, పెద్ద చేపలు పడాలని అవసరమైతే చిన్న అన్న పడేసి పెద్ద చేపలను పట్టుకోవడానికి ఇష్టపడతాం. కానీ ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? చిన్నవన్నీ దాచిపెట్టి పెద్దవన్నీ మళ్ళీ కాళ్ళలోకి ఇసిరేస్తున్నాడు. ఆ పక్కనున్న అబ్బాయి చూశాడు, వీడేంటి పిచ్చోడా ఏంటి, పెద్ద చేపలు పడుతుంటే అలా కాళ్ళలోకి ఇసిరేస్తున్నాడు ఏంటి, అసలు ఏంటో తెలుసుకోవాలని చెప్పి వచ్చాడంట. వచ్చి, ఏంట్రా పెద్ద చేపలు పడుతుంటే కాళ్ళలోకి ఇసిరేస్తున్నావు, చిన్న చేపలు పడుతూ ఉంటుంటే మరి బుట్టలో వేస్తున్నావు, ఏంటి సంగతి అని అడిగితే అతడు సమాధానం చెప్పాడంట, నా ఇంటిలో వండుకోవడానికి చిన్న మూకుడి మాత్రమే ఉంది. ఏముంది? నా ఇంట్లో వండుకోవడానికి చిన్న మూకుడి మాత్రమే ఉంది. పెద్ద చేపలు నా మూకిడిలో పట్టవు, కాబట్టి చిన్న చేపల్ని నేను పట్టుకుంటున్నాను అన్నాడంట. దేవునికి స్తోత్రం. ఎంత అవివేకమైన పని ఒక్కసారి ఆలోచన చేయండి. పెద్ద చేపలు పడితే ముక్కల కోసం వండుకోలేరా? హల్లెలూయా, హల్లెలూయా. కానీ అవివేకపు పని చూడండి, అతని ఆలోచన విధానం చూడండి. నా ఇంట్లో చిన్న మూకుడే ఉన్నది కాబట్టి చిన్న చేపలను అయితే నేను వండుకోగలను, పెద్ద అయితే నాకు పని చేయవని చెప్పి పెద్ద వాటిని విసిరేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో కూడా అంతే. మనం ఏం చేస్తామో తెలుసా? పెద్ద సమస్యలు ఇవి, దేవుడు ఎక్కడ తీరుస్తాడులే అని చెప్పి ఆ పెద్ద సమస్యలు దేవుని దగ్గరికి తీసుకురాం. బాబా ఇది చాలా పెద్ద సమస్య, ఇది చాలా గడ్డు సమస్య,
ఇది దేవుని దగ్గరికి ఎందుకులే అని చెప్పి దేవుని దగ్గరికి తీసుకురా ఆ పెద్ద సమస్యను. చిన్న చిన్న సమస్యలను మాత్రమే దేవుని దగ్గరికి తీసుకొస్తారు. అంటే మనం ఎంత అవివేకులమో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన సమస్య పెద్దది, కానీ మనం ఆరాధించే దేవుడు మన సమస్య కంటే ఇంకా పెద్దవాడు, గొప్పవాడు. ఆమేన్. దేవుని దగ్గరికి వెళ్ళి మన పెద్ద సమస్యను చెప్పడం కాదు, మన పెద్ద సమస్య దగ్గరికి వెళ్ళి మన దేవుని గురించి చెప్పాలి. హల్లెలూయా. అర్థమైంది ఈ మాట? దేవుని దగ్గరికి వెళ్ళి మన సమస్య చెప్పడం కాదు, మన పెద్ద సమస్య చెప్పడం కాదు, మన పెద్ద సమస్య దగ్గరికి వెళ్ళి దేవుని గురించి చెప్పాలి. సమస్య నువ్వు పెద్దదిగా కనిపిస్తున్నావు, కానీ నీకంటే నా దేవుడు ఇంకా గొప్పవాడు. ఏ సమస్యనైనా తీర్చగలడు. అది అప్పుల బాధ అయినా, మరి రుణ సమస్యలే అయినా, ఆర్థిక ఇబ్బందులే అయినా, మానసికమైన ఒత్తిడే అయినా, భర్త సరిగ్గా ఉండకపోవటమేనైనా, పిల్లల మాట వినకపోవటమేనైనా, ఏ సమస్య అయినా సరే ఆ సమస్యతో నువ్వు చెప్పు, నేను ఆరాధించే దేవుడు గొప్పవాడు. ఆమేన్. మనము గమనించుకోవాలి ఈ మధ్యాహ్న సమయం ఆ విషయాన్ని. నా దేవుడు గొప్పవాడు, నా సమస్య ఏదైనా సరే ఆయన తీర్చగలడని చెప్పి ఆయన సహాయాన్ని మనము కోరుకునే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక దినాన యేసు ప్రభు వారు కొండ మీద ఆగిపోయి శిష్యులందరితో చెప్పారు, మీరు దోణి వేసుకుని అవతలికి వెళ్ళిపోండి, నేను ఇక్కడ కాసేపు ప్రార్థన చేసుకుని వస్తాను అని చెప్పారు. సరే, ఆయన ప్రార్థన చేసుకుంటూ ఆ కొండ మీద ఉండగా శిష్యులందరూ బయలుదేరి దోణికి సముద్రం మీద ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉండగా మధ్యలోనికి వెళ్ళేసరికి గాలివాన వాళ్ళకి ఎదురయ్యింది. ఎవరికి? దోణిలో ఉన్న శిష్యులకి గాలివాన ఎదురయ్యింది. ఎప్పుడైతే గాలివాన ఎదురైందో మరి ఆ గాలివానికి దోణి అటు ఇటు ఊగిపోయి చాలా కష్టపడుతున్నారంట. ఆ దోణిను వాళ్ళు స్టడీగా పెట్టుకోవడానికి, దోణిని అదుపు చేసుకోవడానికి వాళ్ళు చాలా కష్టపడుతూ ఉన్నారంట. వాళ్ళు అలా కష్టపడుతూ ఉండగా ఎవరు చూసారంటే కొండ మీద ప్రార్థన చేసుకుంటున్న యేసయ్య చూసారు. అయ్యో, నా శిష్యులు ఎంత ఇబ్బంది పడుతున్నారా, వీళ్ళని ఎలాగైనా ఆదుకోవాలని చెప్పి ఆయన లేచి నడుచుకుంటా వచ్చేశారు. హల్లెలూయా. వాళ్ళు ఎక్కడున్నారు? సముద్రం మీద ఉన్నారు. ఇప్పుడు సముద్రం మీద యేసయ్య నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. ఎప్పుడైతే నడుచుకుంటా వచ్చేస్తా ఉన్నారో దోణిలో ఉన్న శిష్యులు చూచి, బాబోయ్, ఇదేదో సముద్రంలో ఉన్న పెద్ద భూతంలాగా ఉంది, నడుచుకుంటా వచ్చేస్తుందని చెప్పి భయపడుతూ ఉన్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? భయపడుతున్నారు. ఇదేదో పెద్ద భూతం అని చెప్పి వాళ్ళు భయపడుతూ ఉంటుంటే ఆయన దగ్గరకు వచ్చి అన్నారు, నేనే, భయపడకొడి. పేతురు వెంటనే అంటారు, నీవే ప్రభువు అయితే నీకులాగా నేను కూడా నీళ్ల మీద నడిచేటట్టు చెయ్యి. నీవే ప్రభుడు అయితే నేను కూడా నీకులాగా నీళ్ల మీద నడవాలి అన్నారు. సరే రా అన్నారు యేసయ్య. వెంటనే దోణిలో నుంచి కాలు బయటికి పెట్టాడు. నీటి మీద పెట్టగానే అది నీటి మీద నిలబడింది, మునిగిపోవట్లా, నిలబడింది. రెండవ కాలు కూడా తీసి పెట్టాడు, రెండవ కాలు కూడా నిలబడింది నీటి మీద. నీటి మీద కాలు పెడితే మునిగిపోతామా, నిలబడతామా? మునిగిపోతాం. కానీ పేతురు గారి కాళ్ళు అలాగే నిలబడ్డాయి. 2 అడుగులు వేసుకుంటూ ప్రభు దగ్గరికి నడిచి వెళతా ఉన్నాడు. చక్కగా నడుస్తున్నాడు నీటి మీద. యేసయ్యలాగానే నడుచుకుంటా వచ్చేస్తూ ఉన్నాడు. అలా నడుచుకుంటా వస్తున్న సమయంలో ఆయనకి గాలి శబ్దం వినబడదు. వెనక నుంచి హోరున గాలి శబ్దం వినబడదు. అమ్మో, గాలి వచ్చేస్తుంది అని భయపడ్డాడు. గాలి వచ్చేస్తుంది, మునిగిపోతానేమో అని భయపడగానే ఎప్పుడైతే ఆ భయం అతనికి కలిగిందో వెంటనే అతడు ఏమవుతున్నాడు చెప్పండి? మునిగిపోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే అతడు మునిగిపోతున్నాడో కేకలు వేస్తున్నాడు, ప్రభువా, ప్రభువా, నన్ను రక్షించు అని అనగానే యేసయ్య చెయ్యి చాపి పేతుర్ని పట్టుకుని పైకి లేపారు. దేవునికి స్తోత్రం. మునిగిపోతున్నటువంటి ఆ పేతురికి యేసయ్య చేతిని అందించి సహాయము చేసి లేపారు. దేవుడు సహాయం చేయకపోతే పేతురు ఆ నీటిలో నుంచి లేచేవాడా? అలాగే మునిగిపోయేవాడు. కానీ ప్రభువు తన దక్షిణ హస్తము చాపి పేతురు చేతిని పట్టుకొని పేతుర్ని పైకి లేపి పేతురికి సహాయము చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ దినము వాక్యం వింటున్నటువంటి మనము కూడా
అనేకమైనటువంటి ఇబ్బందులలో మునిగిపోయేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అనేకమైన సమస్యలలో మరి మునిగిపోతున్నటువంటి పరిస్థితులలో మనం ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా కుటుంబాలలో స్త్రీలు నలిగిపోతూ ఉన్నారు. ఆ సమస్యలతో మునిగిపోయేటువంటి పరిస్థితుల్లోనికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అయితే ఈరోజు ప్రభు తన కుడి చేతిని నీకు అందించి ఆ మునిగిపోయే పరిస్థితుల నుండి నిన్ను లేవనెత్తి నీకు సహాయము చేస్తానని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కుటుంబము కట్టుకునేటువంటి విషయంలో స్త్రీలకు ఎంత బాధ్యత ఉందో, కుటుంబము సరిగ్గా ఉండకపోతే అంతగానే స్త్రీ నలిగిపోతుంది, అంతగానే స్త్రీ వేదన చెందుతుంది. హల్లెలూయా. బిడ్డలు సరిగ్గా లేకపోతే ఎవరికి బాధ? హల్లెలూయా. భర్త సరిగ్గా లేకపోతే ఎవరికి బాధ? కుటుంబము సరిగ్గా ఉండకపోతే ఎవరికి బాధ? అంటే ఎక్కువగా స్త్రీ ఎంతో బాధను అనుభవిస్తూ ఉంటుంది, ఎంతో నలిగిపోతూ ఉంటుంది. కొన్ని విషయాలు ఎవరికీ చెప్పుకోలేక గుట్టుగా బ్రతుకుతారంటారు కదా, అలా గుట్టుగా ఉంటారు, ఎవరికీ చెప్పుకోలేక. చెప్పుకుంటే ఎక్కడ పరుగు పోతుందో అని చాలా గుట్టుగా, చాలా రహస్యంగా బాధనంతా వారిలోనే పెట్టుకుని మరి చాలా నలిగిపోయినటువంటి పరిస్థితులలో ఉంటారు. అటువంటి స్త్రీలందరితో కూడా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, భయపడకు, నేను నీకు సహాయము చేస్తాను. ఆమేన్. నీ కుడి చేతిని పట్టుకుని పేతుని ఎలాగైతే ఆ మునిగిపోయే పరిస్థితుల నుండి లేవనెత్తాడో, నీ కుటుంబంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఆ పరిస్థితుల నుండి ఆయన చేయి పట్టుకుని నిన్ను లేవనెత్తుతాడు, నీ సహాయము చేస్తాడు. ఆయన సహాయము చేయగలిగిన సమర్థుడు, అవునా కాదా? ఏమైనా సరే చేయగలిగినటువంటి సమర్థుడు. ఆ సమర్థవంతుడైన దేవుణ్ణి మనం దేవునిగా కలిగి ఉండడం నిజంగా మన అదృష్టమని చెప్పుకోవచ్చు. ఆమేన్, హల్లెలూయా. ఆ దేవుడు అంటున్నాడు కదా, మరొక్కసారి ఆ మాటను చదువుదాం. నీ దేవుడనైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసిందని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఒక వాగ్దానం దేవుడు మనకిస్తున్నాడు, నేను నీకు సహాయం చేస్తాను, భయపడకు. హల్లెలూయా. దేవుడు సహాయం చేయగలిగిన సమర్థుడే, చేయగలడు. అయితే ఆయన మనకి సహాయం చేయాలంటే మనం ఏం చేయాలో ఒక 3 విషయాలు ఈరోజు మీకు చెప్తాను. అంటే మొట్టమొదటిగా మనము దేవునికి మొర్ర పెట్టాలి. దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు అనుకుని యుద్ధము చేయుటకు అతన్ని చుట్టుకొనిరి. కానీ యెహోషాపాతు మొర్రపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను. దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోవునట్లుగా చేసెను. దేవునికి స్తోత్రం. యెహోషాపాతుకి యెహోవా సహాయము చేశాడంట. ఎప్పుడు సహాయం చేశారంట? యెహోషాపాతు మొర్ర పెట్టిన తరువాత. అంటే దేవుడు మనకి సహాయము చెయ్యాలి అని అంటే మనం మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటో తెలుసా? మొర్ర పెట్టాలి. ఎవరికి మొర్ర పెట్టాలి? దేవునికి మనము మొర్ర పెట్టాలి. ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, యెహోషాపాతు యూదా ప్రజలకు రాజుగా ఉన్నాడు. అదే సమయంలో ఇశ్రాయేలీయులకు రాజుగా ఎవరున్నారు అని అంటే ఆహాబు అనే వ్యక్తి రాజుగా ఉన్నాడు. యెహోషాపాతు దేవుని యందు భయభక్తులతో చాలా చక్కగా జీవిస్తూ ఉన్నాడు. అతడు రాజు అయిన తర్వాత ఉన్నత స్థలాలను పడగొట్టాడు, దేవతా స్తంభాలను పడగొట్టాడు, మొత్తం దేశమంతటిని కూడా శుద్ధి చేసి విగ్రహారాధన తొలగించి అందరూ యెహోవాని ఆరాధించేటట్లుగా చేశాడు యెహోషాపాతు. అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట చేత దేవుడు అతన్ని బహుగా ఆశీర్వదించాడు. అన్ని విషయాలలో కూడా యెహోషాపాతు ఆశీర్వదించబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోషాపాతు అంటే అంతకంతకు గొప్పవాడయ్యాడంట. అంతకంతకు గొప్పవాడయ్యేటట్టుగా దేవుడు యెహోషాపాతుని ఆశీర్వదించాడు. అయితే యెహోషాపాతును ఆశీర్వదించిన తర్వాత
ఒకానొక దినములో యెహోషాపాతు ఏం చేశాడంటే ఇశ్రాయేలీల రాజైన ఆహాబుతో వియ్యముందాడు. ఆహాబు మరి తన భార్య చేత ప్రేరేపించబడిన వాడే విగ్రహారాధన చేస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తితో వియ్యముందంటే సంబంధం కుదుర్చుకుని అతనితో ఎక్కువ స్నేహం చేయటం మొదలుపెట్టాడంట. ఎవరు? ఈ యెహోషాపాతు. అతనితో ఎక్కువ సమయము మరి స్నేహం చేస్తూ ఉన్నప్పుడు ఇద్దరు చాలా క్లోజ్ అయిపోయారు స్నేహంలో. ఒకానొక రోజున ఇశ్రాయేలు దేశం మీదకి వేరొక దేశము వారు యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు యెహోషాపాతుని ఆహాబు రాజు అడుగుతాడు, యుద్ధానికి వచ్చారు కదా, నీవు కూడా నాతో పాటు యుద్ధానికి వచ్చి నాకు సహాయం చేయవా అని అడిగాడు. అడిగితే నేనెందుకు చేయను, నేను నీ స్నేహితుడిని, తప్పకుండా నీతో పాటు యుద్ధానికి వచ్చి నీకు సహాయం చేస్తాను అని అన్నాడు. సరే యుద్ధానికి వస్తానన్నాడు కదా. ఇప్పుడు ఆహాబురాజు అంటాడు, యుద్ధంలోనికి వెళ్ళేటప్పుడు నేనేమో మారు వేషం వేసుకుని వస్తాను, నీవు మాత్రము రాజవస్త్రాలలోనే రా అని చెప్తాడు. సరే అని ఒప్పుకున్నాడు. అలాగే యుద్ధానికి బయలుదేరి వెళ్ళారు. అయితే శత్రు దేశపు ప్రజలు యుద్ధానికి వచ్చేటప్పుడు విరోధస్తుల యొక్క రాజు వాళ్ళ సైన్యం అంతటికీ చెప్పాడు, మన విరోధి ఇశ్రాయేలీల రాజే, మీ గురంతా కూడా ఇశ్రాయేలు రాజు మీదే ఉండాలి, వేరెవ్వరి మీద కూడా మీరు గురి పెట్టవద్దు, ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబును చంపితేనే మనకు విజయం, కనుక అతని మీదే గురి పెట్టండి అని అందరికీ చెప్పి యుద్ధానికి తీసుకుని వచ్చారు. అటు నుంచి వాళ్ళు యుద్ధానికి వచ్చారు, ఇటు నుంచి వీళ్ళు యుద్ధానికి వెళ్ళారు. ఆహాబు మారు వేషంలో ఉన్నాడు, యెహోషాపాతేమో రాజవస్త్రాలలో ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ శత్రువులు ఏమనుకున్నారంటే యెహోషాపాతే ఇశ్రాయేలీయుల రాజు అనుకుని అందరూ కూడా యెహోషాపాతు మీద యుద్ధం చేయడం మొదలుపెట్టారు. అందరూ యెహోషాపాతునే చంపడానికి మొదలుపెట్టారు. మారు వేషంలో ఉన్న అతడు మాత్రం జాగ్రత్తగానే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే అందరూ కూడా యెహోషాపాతే ఇశ్రాయేలు రాజు అనుకుని యెహోషాపాతు మీద యుద్ధం చేస్తూ ఉన్నారో, అతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారో, అప్పుడు యెహోషాపాతు ఏం చేశాడో తెలుసా? దేవునికి మొర్ర పెట్టాడు. హల్లెలూయా. ఏం చేశాడు చెప్పండి? దేవునికి మొర్ర పెట్టాడు. ఎప్పుడైతే అతడు దేవునికి మొర్ర పెట్టాడో యెహోవా అతనికి సహాయము చేసెను అని ఉంది అక్కడ. ఎలా సహాయం చేశాడు అని అంటే అతని మీదకి వస్తున్నటువంటి వారు తిరిగి వెళ్ళిపోయేటట్లుగా దేవుడు చేసేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ మనం చదువుకున్నాం కదా, దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోవునట్లుగా చేసెను. ఎలా సహాయం చేశాడంట? తన మీదకి వస్తున్న వారు తెలుసుకున్నారు, అయ్యో ఇతని మీద మనం యుద్ధం చేస్తున్నాం కానీ ఇతడు కాదు ఇశ్రాయేల్ రాజు, అనవసరంగా ఇతని మీద మనం యుద్ధం చేస్తున్నాం అని గ్రహించుకుని అతని వదిలిపెట్టేసి వెనక్కి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఆ విధంగా యెహోషాపాతుని దేవుడు ఆ దినాన కాపాడినట్లుగా, రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి మరి గురి చూడకుండానే బాణాలు విసిరినప్పుడు ఒక బాణం ఆహాబు రాజుకు తగిలింది. ఆ బాణం తగులుట చేత సాయంకాలం కల్లా అతను మృతి చెందినట్లుగా కింది వచనాల్లో మనకి కనబడుతూ ఉంది. కానీ యెహోషాపాతు మాత్రం ఆ యుద్ధములో తప్పించబడ్డాడు. కారణం ఏంటంటే అతనికి శ్రమ కలిగినప్పుడు యెహోవాకు మొర్ర పెట్టాడు. దేవునికి స్తోత్రం.